హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియాంక. ఈ వీడియోలో సింపుల్గా కలాకాండ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. స్వీట్ షాప్ స్టైల్లో రాకపోయినా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంది. నేను ఈ స్వీట్ని అంగన్వాడీ మిల్క్తో చేశానంటే నమ్ముతారా? అవునండి, వాటితోనే చేశాను. ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవడం వలన పాలు అడుగంటకుండా ఉంటాయి. నేనైతే 1 లీటర్ పాలని యూస్ చేశాను. పాలని మంచిగా మరిగించుకోవాలి. మంచిగా మరుగుతున్నప్పుడు సైడ్లని మొత్తం లోపలికి గీరుకుంటూ స్పూన్తో మంచిగా అందులోకి అనుకుంటూనే పాలని మంచిగా మరిగించుకోవాలి. ఇందులో ఇంకా ఏం పని ఉండదండి. పాలు సగం అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు సగం అయినప్పుడు ఒక లెమన్ రసాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఇందులో యాడ్ చేయండి. లెమన్ వాటర్ యాడ్ చేసిన 1 మినిట్లోనే మనకి పాలు ఇలా ఇరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు విరుగుతున్నప్పుడు అందులోంచి వాటర్ కంటెంట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా బాగా స్టవ్ దగ్గర నిల్చొని మంచిగా కలుపుతూ చక్కెరని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా సగం అయినప్పుడు నాకైతే 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే పట్టింది 1 లీటర్ మిల్క్కి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. షుగర్ వేసిన తర్వాత మొత్తం మంచిగా కలుపుతూ అందులోనే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కూడా మళ్ళీ మిక్సింగ్. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సింగ్. వాటర్ మొత్తం ఎవాబరేట్ అయిపోయి స్వీట్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా నెయ్యి రాసిన ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం దాన్ని మంచిగా ప్రెస్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని అది మొత్తం చల్లారి మొత్తం సెట్ అయ్యేంత వరకు ఒక 1/2 అవర్ టైం పడుతుంది. దాన్ని మూత పెట్టుకొని ఒక పక్కనకి పెట్టేసుకోండి. అంతే అండి, మన కలాకాండ్ అయితే రెడీ. నైఫ్తో కొంచెం స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్ పైన బోర్లు ఇచ్చి పైన ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇంకా ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో. 1 లీటర్ మిల్క్ అయితే ఇంత క్వాంటిటీ వచ్చింది, 1/2 కేజీ దాకా వచ్చింది. రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా నేనైతే కలాకాండ్ చేసిన కడాయిని మాత్రం తోముకోవాలిగా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.